హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గోధుమ పిండితో గవ్వలు చేసి చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి, పావు కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. తర్వాత చిటికెడు సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్, 2 చెంచాల నెయ్యి తీసుకోవాలి. అన్నీ బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకొని తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న ఈ ముద్దని ఓ పావు గంట సేపు ఏదన్నా గిన్నెతో కవర్ చేస్తూ తేమ ఆరిపోకుండా కాసేపు పక్కన ఉంచుకోవాలి. తర్వాత బౌల్ తీసేస్తే ఇది మరి కాస్త సాఫ్ట్గా తయారై ఉంటుంది. దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు గవ్వలు చేసుకోవడానికి అనుకూలంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మైదా పిండితో చేసే గవ్వలు చాలా బాగుంటాయి, కానీ కంపల్సరీగా వాటికి పాకం ఉండాలండి. పాకం ఇష్టపడినవారు, అంటే తీపితనం అవసరం లేదనుకునేవాళ్ళు ఇలా గోధుమ పిండితో గవ్వలు చేసుకుంటే దీనికి పాకం కూడా పట్టాల్సిన అవసరం లేదు. చాలా చాలా బాగుంటాయండి. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇదిగో చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ఇలా పిండిని పొడుగ్గా చేసుకొని కట్ చేసుకుంటే తొందరగా అయిపోతాయండి. ఇప్పుడు వీటిని గవ్వలు చేసుకునే చెక్క ఉంటే చెక్కతో కానీ, లేదంటే ఫోర్క్ ఉంటుంది కదండి, ఆ ఫోర్క్ని వెనక వైపు తిప్పుకొని ప్రెస్ చేసుకుంటే షేప్ బాగా వచ్చేస్తుంది. ఇదిగో ఇలా చిన్న పిండి ముద్ద తీసుకొని ఇలా ప్రెస్ చేసేస్తే అలా వచ్చేస్తుంది. చూడండి, చాలా ఈజీ. మన గవ్వలన్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు వీటన్నిటి కూడా డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో ఆయిల్ వేసి వీటన్నిటి కూడా నిదానంగా కొద్ది కొద్దిగా వేస్తూ మంచి కలర్ వచ్చే వరకు అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మిగిలినన్నింటిని కూడా ఇలాగే వేయించుకొని ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే కొద్దిగా కారాన్ని స్ప్రింకిల్ చేసుకోండి. అంతే, మన డిష్ రెడీ.